నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ నిషేధిత జాబితాలో ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ అయితే ఏర్పాటు చేయబోతున్నట. సో నిషేధిత భూములను జనరల్గా ప్రాహిబిటెడ్ భూములను కూడా గతంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలాలు చూసినాం. సో ఇప్పుడు అట్లా కాకుండా దానికోసం ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తారట. అదేంటో చూద్దాం ఒకసారి మనం. అందులో నిషేధిత ఆస్తుల వివరాలను కూడా పొందుపరుస్తారని చెప్పేసి కూడా వార్త ఉంది. సో నిషేధిత జాబితాలోని ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాటిని రిజిస్ట్రేషన్ చేయరు. ఇందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు. ఒకవేళ నిషేధిత భూమిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే హైదరాబాద్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి ఆన్లైన్లో సమాచారం చేయాలా వ్యవస్థ రూపొందించారు. ఎదురుచిరా మంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిషేధిత జాబితా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే పైసలు తీసుకున్నా వాడు ఏం చేసినా ఏం కథ కరకైనా వెంబడినే సీసీఐలకు మెసేజ్ పోతుంది. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కాగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ పెట్టారు కదా. సో మనం పాస్పోర్ట్ కోసం ఎట్లయితే స్లాట్ బుక్ చేసుకుంటామో దగ్గరలో నియర్ బై ఏదో ఒక కౌంటర్లో బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇబ్బంది లేకుండా. ఒక్కో జాగాలో ఎక్కువ రిజిస్ట్రేషన్లో ఆడ వెయిటింగ్ అవుతుంది, ఒక జాగాలో ఖాళీగా ఉంటున్నాయి. ఆస్తుల కొనుగోలు విక్రయదారుల పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదా చేసుకుంటూ మెరుగైన సేవలు పొందేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 2 దశల్లో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతోందన్నారు. ఏప్రిల్ 10న 22 కార్యాలయాల్లో ప్రారంభమైన ఈ విధానం మే 12 నుంచి మరో 25 కార్యాలయాలకు విస్తరించామని ఈ 47 చోట్ల దాదాపు 36,000 రిజిస్ట్రేషన్లు జరిగాయని 94% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి అయితే వెల్లడించారు. మొత్తంగా నిషేధిత జాబితాలకు ప్రత్యేక పోర్టల్ పెడుతురు, దాన్ని సీసీఐలకు లింక్ చేస్తారు. వీళ్ళు ఎవరైనా అధికారులు దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే సీసీఐలకు డైరెక్ట్గా సమాచారం వెళ్ళిపోతుంది.